శుభములు కలుగు నీకు. ఎవరి కోసమో అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం, నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇలాగే నాలాగే ఉంటాను. అంటే ఒకవేళ చరణ్ నిన్ను చేసుకొనుంటే తనకు కూడా ఇలాగే సమాధానం చెప్తావా? వాటర్ తాగు. అయ్యో రే 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 కూర్చోరా, కూర్చో కూర్చో. ఎక్కడికి రా నాన్న, అక్కడ నా రేఖకి పొలం మారింది. రే, పొలం మారితే వాళ్ళు చూసుకుంటారు. నాన్న, నా కోబోయే పిల్లాన్ని వాడు చూసుకోవడం ఏంటి? నీకేమైనా బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావు? రే, నువ్వేం మాట్లాడుకో, వాళ్ళు చూసుకుంటారు. తాగు. నాన్న చూడు నాన్న, నా కాబోయేదానికి వాడెవడో నీళ్లు పట్టించేస్తున్నాడు, నెత్తి మీద తట్టేస్తున్నాడు. పోనీ లేరా, ఎవడో ఒకడు పట్టిస్తున్నాడు కదా. ఛే నాన్న, నువ్వు ఇంత చండాలంగా ఆలోచిస్తావు అనుకోలేదు. రే రే ఆగరా, అక్కడ ఉండాల్సింది నేనురా, రేఖకి నీళ్లు పట్టాల్సింది నేనురా. అవకాశం వచ్చింది కదా అని వాడు కారెక్కించుకొచ్చేస్తాడు, ఛాన్స్ దొరికింది కదా అని నువ్వు నీళ్లు పట్టించేస్తున్నావు. రేయ్, మీ అందరికీ నాకు కాబోయేదే దొరికిందేంట్రా? అదేమైనా మహాజనానికి మరదల పిల్లేంట్రా? రే, నువ్వు ఉండరా, ఆవేశపడకు. ఆవేశపడకంటావేంటి? వాళ్ళిద్దరూ కొట్టుకోవడం చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చి ఈ దారుణాలన్నీ చూపిస్తున్నావు. అదిగో చూడు చూడు, వాడు రేఖ వీపు మీద కూడా రుద్దేస్తున్నాడు. ఇంకాసేపు ఆగితే ఇంకేం దారుణాలు చూడాలో. ఈ చూర్ణం మీద నా నోట్లో వేసుకొని వాళ్ళని చూర్ణం చూర్ణం చేసేస్తాను. రే 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 రే, ఆవేశపడకురా, ఆవేశపడకు, నోరు మూసుకుని కూర్చో. ఓకేనా? అదిగో ఫుడ్ వచ్చేస్తుందిరా, పద. ఈ చూర్ణం రేఖ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ మీద చల్లేద్దాం. రేఖ చిల్లీ చికెన్ ఆర్డర్ ఇచ్చింది. రే కుమారా, నువ్వు ఒక పని చేయి. నువ్వు ఆ వెయిటర్ గాడితో ఏదో ఒకటి మాట్లాడుతూ వాడి చూపు మళ్ళించు. నేను దీన్ని వాళ్ళ ఫుడ్లో కలిపేస్తాను. అలాగే నాన్న. పద. నీ పేరేంటి? ఎందుకు సార్? తెలుసుకుందామని. కుమార్ రాజా సార్. ఓ, నీ పేరు కూడా కుమార్ రాజేనా? ఏం సార్, సేమ్ పేరుతో వేరే ఎవరైనా ఉన్నారా? నా పేరు అదే. మీ పేరు కూడా కుమార్ రాజన్నా? భలే కలిసాం సార్. నైస్ టు మీట్ యూ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మన ఇద్దరం ఒకటే సార్. నేను మళ్ళీ వస్తాను, మీరు ఎక్కడే ఉన్నాను సార్. రే, పని అయిపోయిందిరా. నాకు అర్థమైపోయింది నాన్న. ఏమైందిరా, అలా అంటున్నావేంటి? వాడి పేరు కూడా కుమార్ రాజే అంట నాన్న. అయితే అంటే నేను వెయిటర్ని అయిపోతానా నాన్న? రేఖం చేసుకుని రాజానవనా? రే, నీ పేరు బెచ్చగాడని పెట్టున్నా గానీ
నిన్ను రాజాని చేసి తీరుతాను రా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం, పద పద రా. అమ్మయ్యా, అమ్మయ్య, ఒక పని అయిపోయింది నాన్న. మేడం మేము వడ్డించుకుంటాం, నువ్వు బేబీ కార్న్ తీసుకురా. నాన్న, ఇప్పుడు రేఖ చిల్లీ చికెన్ తిని కళ్ళు తాగిన కోతిలా చర్మ మీద పడిపోతుంది. చరణ్గాడికి చిరాకేసి చెడామడా రేఖని తిట్టేసి వెళ్ళిపోతాడు. అంతేగా అంతేగా? అంతేరా. ఏయ్ రేఖ, నాన్నోయ్, అది తినాల్సింది వాడి కొట్టిస్తుందేంటి? కంగారు పడకురా, అటు చూడు. ఏంటి పిచ్చి పని? నువ్వు ఆర్డర్ చేసి నా ప్లేట్లో వడ్డిస్తున్నావు ఏంటి? ముందు తీసేసాయి. ఇది నువ్వు తీసేసుకో. ఏంటి తీసుకో. చరణ్, నువ్వు ఈ రోజు నాన్ వెజ్ తింటావు కదా? అయినా నాకొద్దు. ఏ ఎందుకు ఎందుకొద్దు నీకు? అరే నాకు తినాలని లేదన్నాను కదా. నువ్వు వారాహికి వాటర్ పట్టిస్తావు కానీ నేను నీకు ఫుడ్ పట్టకూడదా? రేఖ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? వారాహికి పొలమారి ప్రాబ్లం అయితే వాటర్ పట్టించాను, దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉందో లేదో నాకు తెలీదు. నేను ప్రేమతో నీకు పెడుతున్నాను. తింటావా లేదా? రేఖ, నువ్వు తినాల్సింది నేను ఎలా తింటాను? ఏ నేనేమైనా ఎంగిల్ చేసి పెట్టానా? తినడానికి నువ్వెందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? అరే, మనం జీవితం పంచుకోబోతున్నాం. ఈ ఫుడ్ పంచుకొని తినడానికి ఏంటి ఇబ్బంది? రేఖ చెప్తున్న దాంట్లో పాయింట్ ఉంది చరణ్ గారు. మీరిద్దరూ షేర్ చేసుకుని తినటంలో తప్పేం లేదు. తినకపోతేనే తప్పు కనిపిస్తుంది. వారాహి కూడా చెప్పింది కదా, ఇంక తిను. ఓ, ఇప్పుడు నువ్వు చూర్ణం చల్లని చికెన్ తిని ఇద్దరు కళ్ళు తాగిన కోతలై కొట్టుకుంటారన్నమాట. ఫైనల్గా విడిపోతారన్నమాట. వావ్, చికెన్ చాలా బాగుంది. ఏ రేఖ, నీకేమైనా క్రాకా? మొదలైంది సినిమా. ఆ, నాకు క్రాక్ కాదు, నీకిదంటే లైక్. అవును, నాకు వారాహి అంటే ఇష్టం. అయితే నీకేంటి కష్టం? నీకు దాని మీద ఇష్టం ఉండడవే నాకు లైఫ్లో పెద్ద కష్టం. అందుకే నాకు వారాహి అంటే అసహ్యం, కోపం. ఏయ్ రేఖ, నువ్వు ఇలా మాట్లాడకు, నాకు వస్తుంది కోపం. నీకు నా మీద కోపం వస్తే నేను భరించలేను చరణ్.
నువ్వంటే నాకు నాకు పిచ్చి ప్రేమ. ఐ లవ్ యూ చరణ్, ఐ లవ్ యూ. నాన్న చూర్ణం తిని చరణ్ని ప్రేమిస్తానంటుందేంటి? వారాహిని ద్వేషిస్తానని అనాలి కదా. రేయ్, సినిమా అప్పుడే అయిపోలేదురా, ఇంకా చాలా ఉంది. ఇంట్రడక్షన్లోనే ఇంటర్వెల్ బ్యాంగు, క్లైమాక్స్ ఫైట్ అంటే ఎలాగరా? చూడు. ఏ రేఖ, నువ్వు నాకు ఐ లవ్ యూ అని చెప్పకు. నువ్వు చెప్తే నేను వారాహికి ఐ లవ్ యూ అని చెప్పేస్తాను. చరణ్ వద్దు. నీ ప్రేమ వారాహిది కాదు, నాది. హే, నా ప్రేమ ఎప్పటికీ వారాహిదే. నువ్వు నన్ను వారాహి నుంచి విడగొట్టినా, వారాహిని వీడు ఎంత దూరం లాక్కెళ్ళిపోయినా, వారాహి మీద నా ప్రేమ చచ్చిపోదు. నో చరణ్, నీకు వారాహి మీద ప్రేమ చచ్చిపోవాలి. అందుకే నేను నిన్ను దీన్ని ఇక్కడికి రప్పించింది. నాన్నా, ఈ మత్తెక్కిన కోతి మొత్తం చెప్పేస్తుంది నాన్న. వారాహి మీద విరుచుకుపడకుండా విడదీసే ప్లాన్ అంతా వివరించేలా ఉంది. నేను డైవర్ట్ చేసేస్తాను. రేయ్, వద్దు కుమార్, నాన్న, ఆగరా, ఒక్క నిమిషం. ఆగు, రేయ్. ఇంతే, శనిగాడు నెత్తి మీద ఉన్నోడికి కొత్తగా శత్రువులు అక్కర్లేదు. ఈడి బతుకు ఈడే నిప్పెట్టుకుంటాడు. రేఖ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఏ కూర్చోరా ఈడియట్. నీకు చెప్పిన పని సరిగ్గా చేయడం రాదు, నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా? ఏంటి? ఏయ్ రేఖ, నువ్వు వాడికి పని చెప్పావా? రేకేంటి మత్తెక్కినట్టు మాట్లాడుతుంది? రఘు గురించి చరణ్ గారికి నిజం చెప్పేస్తుందా? చెప్పేస్తే చరణ్ గారు రఘుని రేఖని కొట్టి నన్ను తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత రేఖకి ఎప్పటికీ దగ్గర కారు, నాకు దూరం అవ్వరు. ఏయ్ రేఖ, నిన్నే ఏమన్నావు? నువ్వు వీడికి పని చెప్పావా? అవును చెప్పాను. ఏం చెప్పావు? ఎందుకు చెప్పావు? అది ఏయ్ వద్దు, నువ్వు చెప్పొద్దు. నువ్వు వాడికి ఏ పని చెప్పొద్దు. వాడొక చెత్త ఎదవా. వాణ్ణి లాగి పెట్టి ఒకటి కొట్టాలి. వాడు వారాహి జీవితాన్ని నాశనం చేయడానికే వచ్చాడు. కాదు చరణ్, నీకు తెలీదు. రఘు రేఖ, ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఛే, రేయ్, అసలు నిన్ను చరణ్ గారు, ఏంట్రా నువ్వేంట్రా మధ్యలో మాట్లాడుతున్నావు? నేను రేఖతో మాట్లాడుతున్నాను కదా. అసలు నీ వల్ల పాపం వారాహి తనెంత బాధపడిందిరా. వారాహిని ఏడిపించావు కదరా. చరణ్ గారు, వారాహిని ఏడిపిస్తావురా నువ్వు? చరణ్ గారు, నా మాట వారాహిని వినండి. వదులు. చరణ్ గారు, నేను చెప్పేది వినండి. ఏయ్. చరణ్ గారు వదలండి. చరణ్, రఘుని ఎందుకు కొడుతున్నావు? వీడిని ఇప్పుడు కొట్టడం కాదు, చరణ్ గారు. వీడిని అప్పుడే కొట్టి చంపేసి ఉండాల్సింది. చరణ్ గారు వదలండి. వారాహి గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు వీడు. చరణ్ గారు, విని 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 ఏయ్!
ఎగేసుకుంటూ వెళ్ళాడు. ఎంగిలి సూప్ పోస్తే మొహం పచ్చడైపోయింది. ఛీ! ముదృష్టపేదవని. రేయ్ ఎవడ్రా నువ్వు? ఏలియన్లా ఉన్నావు? ఏమో భయ్య, నేను ఈ ఊరికి కొత్త. నేను చరణ్ గారు, చరణ్ గారు. చరణ్ చరణ్ స్టాప్ ఇట్. రఘుని ఎందుకు కొడుతున్నావు? అతను నా మనిషి. ఏంటి? రఘు నీ మనిషా? ఎస్, నా మనిషి. అయితే వాణ్ణి కాదు, నిన్ను కొట్టాలి. యాహూ! నాన్నోయ్, చరణ్ రేఖని చీకొట్టాడు. ఇక రేఖ నాదే. హే, నన్ను కొడతావా? ఏయ్, నన్నే కొడతావా? నేను నిన్ను చంపేస్తాను. చరణ్ గారు, రేఖ చరణ్ గారు. హే, చరణ్, నన్నే కొడతావా? చరణ్ గారు, నా మాట వినండి. రేఖ అయ్యో, బా. రేఖ చరణ్ గారు. నాన్నోయ్, రేఖ నా రఘు గారు పట్టుకున్నాడు. నేను గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోయాను. ఒరే దరిద్రుడా, స్ప్రో ఉన్నప్పుడు లవ్ చేయరా అంటే స్ప్రో తప్పి పడిపోయిన అమ్మాయిని ముట్టుకోలేదని బాధపడతావేంట్రా? ముష్టి బెదవని. రేఖ రేఖ రేయ్, ఆ మొహం కడుకోపో, చూడలేక చస్తున్నాను. ఆ షర్టు నిండా చూడు ఎంత ఉందో. పో కడుకోపా. ధిం తత ధిం తొం తత ధిం కిడతక ధిం తత కిట తత ధిం తత ధిం తొం తత ధిం కిడతక తరగిడ ధిం. ఇదేంటి, ఈ పువ్వు ఇక్కడికెప్పుడు వచ్చింది? నేను చూసుకోలేదా? ఇదిగో, ఆ పువ్వు మన చెట్టుదే. ఇటివు. ఇందాకే తెచ్చి ఇక్కడ పెట్టి మర్చిపోయాను. అయినా పువ్వు నీకెందుకు? దేవుడికి పెడతావా? నువ్వే దేవుడు అనుకొని నెత్తిన పెట్టుకుంటావా? దేవతలాంటి మా అమ్మకిస్తాను. దేవత లాంటి మీ అమ్మ, దెయ్యం లాంటి మీ చెల్లెలు ఇద్దరు లేరు, బయటికెళ్ళిపోయారు. ఏయ్, వాళ్ళొచ్చేసరికి ఈ పువ్వు వాడిపోతుంది. ఛ, ఇంత అందమైన పువ్వు వాడకుండా వాడిపోతే బావోదు. ఓ పని చెయ్యి, నువ్వే పెట్టుకో. ఏయ్, ఏమైంది? ముళ్ళు గుచ్చుకుందా? ఏ చూడండి. హే, హలో, మరీ ఓవర్ యాక్షన్ చేసి అడ్వాన్స్ అయిపోకు. నాకేం గుణపం గుచ్చుకోలేదు, చిన్న ముళ్ళు గుచ్చుకుంది అంతే. ఇదిగో, ఆడపిల్ల పువ్వు పెట్టుకోవడానికి కష్టపడుతుంటే ఏం చూస్తున్నావు? ఓవర్ యాక్షన్ చేయకూడదని నిలబడి చూస్తున్నాను. ఇదే అసలైన ఓవర్ యాక్షన్ అంటే. ముందు పువ్వు పెట్టు. మనసులో అదేదో మాయ ఎవరు చేశారని కనులలో నిశ్శబ్దం గోల వినబడింది అలా ఉలికి పడకే అంతేదిగా తెలుసు కదనే ఇది తొలి ప్రేమదగా. ఈ పువ్వు నీ తల్లో చాలా బాగుంది పట్టి.
ఒక్కసారి నిన్ను పొట్టి అని పిలవనా? ఏమక్కర్లేదు. నువ్వు వద్దంటే ఆగుతానా? ఆల్రెడీ పిలిచేశానుగా. నువ్వు గమనించలేదా పొట్టి? రే కుమారా, ఎంతసేపు ఉంటావురా? బా ఏంటి నాన్న నీ నస? లేకపోతే ఈ గదిలో ఏదో డబ్బు బంగారం ఉన్నట్టు, అది మనం దొంగతనం చేయడానికి వచ్చినట్టు ఏంట్రా ఈ పడిగాపులు? హా? నువ్వేమో దిక్కుమాలి చూర్ణం ఏదో తెచ్చి తినిపించావు. అక్కడేమో చరణ్ రేఖ కొట్టుకు చచ్చి విడిపోతారనుకుంటే అది జరగకపోగా కొత్త కలయిక ఏదో జరిగిపోయేలా ఉంది. నా కూతురి జీవితంలో జరిగే శుభకార్యానికి నేను అడ్డం పడతానా? ఒకటి చెప్పు, రేపు నిశ్చితార్థంలో తాంబూలాలు ఎవరందుకుంటారు? ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకుండా కొంచెం తెలివిగా ఆలోచించు. ఈ ఇంట్లో ఉన్న మొగుడు పెళ్ళాలు ఎవరు?